హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా హెల్తీగా అండ్ టేస్టీగా ఉండే సోరకాయతో అప్పటికప్పుడు దోశలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఎలాంటి పప్పులు నానబెట్టకుండా 10 నిమిషాల్లో ఇలా దోశను చేసుకోవచ్చండి. బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటీస్ ఉన్న వారికి ఇది చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయండి. ఎప్పుడు చేసే రెగ్యులర్ దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా వారంలో ఒక్కసారి అయినా హెల్తీగా ఉండే దోశలు చేసుకొని తినండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సోరకాయ దోశలను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలండి. లావుగా ఉండే రవ్వ తీసుకోవాలి. బన్సీ రవ్వ అంటారు కదండి, ఆ రవ్వ 1 కప్పు తీసుకోవాలి. అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు తీసుకోవాలండి. పుల్లటి పెరుగు అయినా తీసుకోవచ్చు, తీయటి పెరుగు అయినా తీసుకోవచ్చండి. 1 కప్పు వాటర్ తీసుకోవాలండి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. అప్పటికప్పుడు ఒక 5 నుంచి 10 నిమిషాల్లో ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దోశకు మాత్రమే 10 నిమిషాలు పడుతుందండి. మీరు అదే చట్నీ కూడా చేసుకుంటే ఒక 15 నుంచి 20 నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు మనకు ఈ రవ్వ అనేది బాగా నానుతుందండి. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ రవ్వను మనము మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. చాలా తక్కువ టైంలో ఈజీగా టిఫిన్కి ఏ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో హడావిడి లేకుండా తొందరగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల ఇక్కడ నేను సోరకాయ తీసుకున్నానండి. ఇలా సోరకాయ వేసుకొని చేస్తాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు 2 కప్పుల సోరకాయ ముక్కలు వేసుకున్నానండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో ఒక పచ్చిమిరపకాయని ఇలా తుంచి వేసుకోవాలండి. ఒక చిన్న అల్లం ముక్క వేసుకోవాలండి. దీంట్లో వాటర్ ఏమీ వేసే అవసరం లేదండి. ఎందుకంటే మనకు సోరకాయలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ వేసే అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి. వేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు దోశలు అనేవి అంత చక్కగా వస్తాయండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా మీకు ఒకవేళ ఈ దోశలకు మంచి కలర్ రావాలంటే ఒక 1/2 టీ స్పూన్ దాకా షుగర్ అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ షుగర్ వేయకుండా చూపిస్తున్నానండి. ఇక్కడ మీకు సెట్ దోశలా కావాలంటే దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలండి. నేను ఇక్కడ క్రిస్పీ దోశ వేస్తున్నాను కాబట్టి వంట సోడా, ఈనో ఏమీ వేయట్లేదండి. పిండి పులియబెట్టే అవసరం లేదు. అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకున్న వెంటనే మనము దోశలు వేసుకోవచ్చండి. స్టవ్ మీద పెనం పెట్టుకొని వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో బాగా తుడుచుకోవాలండి. ఇలా తుడుచుకున్న తర్వాత 2 గరిటెలు పిండి వేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచి వీలైనంత వరకు పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఎంత పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే మనకు దోశ అనేది అంత క్రిస్పీగా వస్తుందండి. మంటను మనం దోశ వేసేటప్పుడు మంటను లోలో ఉంచి వేసుకోవాలండి. లేదంటే ప్యాన్కి ఇలా మనకు పిండి అతుక్కుంటుందండి హై ఫ్లేమ్లో మంట ఉంచితే. ఇప్పుడు క్రిస్పీ దోశ కావాలంటే మనకు మీడియం ఫ్లేమ్లోనే అన్ని వైపులా తిప్పుతూ కాల్చుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని తిప్పుతూ అన్ని వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా కాల్చుకోవాలండి దోశనైతే. మీకు అదే కాస్త సాఫ్ట్గా కావాలంటే మంటను హై ఫ్లేమ్లోంచి ఇలా ఒకవైపు అయిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి. 2 వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత మీకు నచ్చిన విధంగా దోశను ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి దోశలు అయితే. ఇదే విధంగా మిగతా పిండితో 1 by 1 దోశలు వేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్, ఇంకా హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ అండి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండితో 1 by 1 దోశలు అన్నీ వేసుకోవాలండి. చూడండి ఎంత చక్కగా కలర్ వచ్చిందో. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లోకైనా చేసుకోవచ్చండి. మార్నింగ్ పూట హడావిడి ఉంటుంది కాబట్టి టిఫిన్ పిండి
నానబెట్టకుండా అప్పటికప్పుడు ఇలా 5-10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. రుచి అద్భుతంగా ఉంటుందండి. ఇలా నేను దోశలు వేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు చేసుకొని తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయండి. ఒక్కసారి ఇలా చేసుకున్నారంటే ప్రతిసారి మీరు కంపల్సరీగా వారంలో ఒక్కసారైనా ఈ దోశను చేసుకుంటారండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే సోరకాయ దోశలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ మసాలా దోశలాగా ఆలుతో తింటున్నానండి. రుచి అద్భుతంగా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.